जय श्री राम। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. భారతీయ సంస్కృతి విలువలను అడుగడుగునా సాక్షాత్కరించిన రామాయణం భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. సుగుణాభిరాముని జీవితం ప్రపంచ మానవాళికి ఆదర్శం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతాదేవి సమేతముగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగినది. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగినది. దేవాలయాల వద్ద నిర్వహించబడే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవమును తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ రోజున దేవాలయాల వద్ద నిర్వహించబడే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవమును తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దేవాలయాలను అందంగా సంప్రదాయబద్ధంగా అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో పాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవపేతంగా జరుపుతారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి తన తల మీద సీతారామ కళ్యాణం సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకొని వస్తాడు. శ్రీరామ జన్మభూమి అయోధ్యలో గల రామమందిరంలోనూ ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తారు. వైభవంగా లోక కళ్యాణార్థం జరిగే శ్రీ సీతారామ కళ్యాణంలో కుటుంబ సమేతంగా పాల్గొనడం, సహకరించడం శ్రీకరం, శుభకరం. ధర్మం యొక్క విశిష్టత, సంస్కృతి, సంప్రదాయం, కుటుంబ విలువలు, పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతము, సోదర ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు, దృఢ సంకల్పం, కర్తవ్యనిష్ట, గురువులను సేవించుట ఇవన్నీ రామాయణంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లు ధర్మానికి ప్రత్యేకమైన శ్రీరామచంద్రుని జీవితం నుండి మనం సుగుణాలను గ్రహించి ఆదర్శంగా జీవించవచ్చు అనే సందేశాన్ని శ్రీరామనవమి, శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా గ్రహించాలి. పవిత్రమైన రామనామం విలువను, శ్రీమద్ రామాయణం యొక్క పారాయణం యొక్క గొప్పతనాన్ని, రామకోటి లేఖనం, రామనామ జపం, జై శ్రీరామ్ అనే నినాదం యొక్క శక్తిని గ్రహిద్దాం. భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందిద్దాం. జై శ్రీరామ్.